హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. హోమ్ మేడ్ సోరకాయ హల్వా చేద్దాం. చూడండి, కావాల్సిన పదార్థాలు: బెల్లం, గోడంబి, కిస్మిస్, కొబ్బెర, నెయ్యి, ఇలాచి, సోరకాయ. ఫస్ట్ మనం సోరకాయని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బెల్లం పానకం రెడీ చేద్దాం. ఒక 1/4 kg బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. పానకం అయ్యే వరకు వదిలిపెట్టాలి. కొంచెం పల్చంగా ఉండంగానే దింపుకోవాలండి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి ఫస్ట్ గోడంబి వేయించుకోవాలి. కొద్దిగా ఎర్రగా అయ్యేటట్టుగా గోడంబిని వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్ వేయించుకోవాలండి. ఇలా ఎర్రగా అయ్యేటట్టుగా వేయించుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం రెడీ చేసుకున్న సొరకాయని వేయాలి. సొరకాయ పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చి వాసన పోతే టేస్ట్ బాగా ఉంటుంది. ఇంకా ఇందులోకి రెడీ అయిన బెల్లం పానకం వడగట్టుకొని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వడగొట్టండి. ఈ పానకము సొరకాయ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు స్టవ్ మీదే పెట్టాలి. పానకం అంతా దగ్గరగా అయ్యే వరకు వదిలిపెట్టాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి, ఒక చిటికెడు ఇలాచి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న గోడంబి, కిస్మిస్ వేసి కలుపుకోవాలి. అంతేనండి, సొరకాయ హల్వా రెడీ అయ్యింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.